వృషభ రాశి వారికి లాటరీ తగిలింది. శివుడు మీ జీవితంలోకి రాబోతున్నారు. మీరు చేయాల్సింది ఒక్కటే, వెంటనే చూడాల్సిన వీడియో. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసినట్లయితే ఈ రాశి వారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. సౌందర్యంపై ఎక్కువగా ఆకర్షణ చూపిస్తారు. అలానే ఈ రాశికి సంబంధించిన వ్యక్తుల యొక్క ముఖం ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. దృఢమైన జుట్టు, పొడవైన శరీర ఆకృతి కలిగి ఉంటారు. వృషభ రాశికి సంబంధించిన స్త్రీలకు బంగారంపై అమితమైన కోరిక ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎంతో సున్నితంగా ఉంటారు. వీరి జీవితం అంతా కూడా సాఫీగా వెళ్ళిపోవాలనుకుంటారు. ఎలాంటి వివాదాల్లో కూడా వీరు తలదోచడానికి అస్సలు ఇష్టపడరు. అలానే ఈ రాశివారు కళల్లో ఎక్కువగా రాణిస్తారు. కళారంగం పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకుంటారు. ఆర్థిక పరంగా మాత్రం ఎవరి దగ్గర చేయి చాచడానికి అస్సలు ఇష్టపడరు. భవిష్యత్తుకు సంబంధించి ముందుగానే డబ్బును సేవ్ చేసుకుంటూ ఉంటారు. అలానే ఆర్థిక పరంగా అనవసర దానాలు కూడా చేయరని చెప్పుకోవచ్చు. అవతలి వారికి అవసరాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆర్థికంగా సహాయం చేస్తారు. బంధాల విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు. ఎంత గొడవైనా కూడా తానే తగ్గుతారు తప్ప ఇతరులతో బంధాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఈ రాశివారి జీవితంలో స్నేహానికి, బంధానికి అధికంగా విలువనిస్తారు. అలానే డబ్బు కంటే వీరు సమయాన్ని ఎక్కువగా గౌరవిస్తారు అని చెప్పుకోవచ్చు. వీరెప్పుడు కూడా తాము నమ్ముకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే నిలబడతారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాటిని అయితే వదిలిపెట్టరు. వీటి కారణంగానే వీరి జీవితం అంతా కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు తాను ఏదైనా అనుకున్నారంటే పక్కన వారి సలహాలు కూడా తీసుకుంటారు. ఇతరుల సలహాలపైన ఎక్కువగా డిపెండ్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి కెరియర్ పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ కొంచెం మీరు ఓర్పుతో ఉండండి. ఒకేసారి అవకాశాలు అయితే రావు. చిన్నగా అవకాశాలు రావడం ప్రారంభం అవుతాయి. ఈ అవకాశాల్లో మీరు సరైన దాన్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది. అయితే సెటిల్మెంట్ అయ్యేటప్పటికి మాత్రం కెరియర్లో కొంచెం సమయం పడుతుంది. కానీ మంచి పొజిషన్లోకి అయితే మీరు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సహజంగా నలుగురు గౌరవించే న్యాయవాది వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ఇలా సహాయపడే వృత్తుల్లో అధికంగా స్థిరపడతారని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పార్ట్నర్ల ద్వారా ఆర్థిక పరమైన లాభాన్నే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సహాయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యాపార నిర్ణయాల విషయంలో మాత్రం ఇతరుల జోక్యాన్ని చాలా వరకు తగ్గించండి. కొంతమంది మీ వ్యాపార అభివృద్ధిని చూసి ఓర్వలేక మీకు తప్పుడుగా సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే వారి యొక్క స్వార్థం కొరకు మీతో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయించే అవకాశం కూడా ఉంది. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటం మంచిది. పరిశ్రమ పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటారు. ఇక విద్య పరంగా చూసినట్లయితే విద్య విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సమయంలో విద్యార్థులందరికీ కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ మాసంలో కొంచెం ఖర్చులు అధికంగానే ఉంటాయి. కానీ వాటిని కూడా మీరు ప్రణాళికలు వేసుకొని ముందుగానే నియంత్రించుకొని సేవింగ్స్ అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు. మీ సేవింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బుతో మాత్రమే ఖర్చులు చేస్తారు. అయితే ఈ రాశి వారి కుటుంబ విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉంటారు. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులకు ఎలాంటి లోటు రాకుండా అందరి అవసరాలు ముందే తెలుసుకొని తీరుస్తారు. అలానే ఇతర వ్యక్తులు కూడా కుటుంబంలో వీరికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరి మాటకు ఎంతగానో గౌరవిస్తారని చెప్పుకోవచ్చు. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా పొందబోతున్నారు. అలానే సంతానం వివాహం చేయడానికి లేదా వారిని విదేశాలకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయబోతున్నారు. దాంపత్య జీవితంలో
మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోలేకపోవడం వల్ల ఈ మనస్పర్ధలు అనేవి ఈ మాసంలో అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి సమయాన్ని జీవిత భాగస్వామికి వెచ్చించవలసి ఉంటుంది. రాజకీయ పరంగా మిమ్మల్ని మెచ్చుకునేవారు ఎంతమంది అయితే ఉంటారో అలానే మిమ్మల్ని ద్వేషించేవారు, మీరంటే పడని వారు కూడా అంతే మంది ఉంటారు. ప్రతిదానికి పొంగిపోవడం, లేకపోతే ఏదైనా బాధ వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోవడం కాకుండా ప్రతిదాన్ని కూడా ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం వీరికి ఉన్నటువంటి ప్రత్యేక ఆసక్తి కారణంగా ఎప్పుడు కూడా ఎంత కష్టంలో అయినా రాణించుకునే ముందుకు వెళ్తారు. అలానే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సినీ పరిశ్రమ, కళారంగంలో సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు. కొన్ని ఆవేశపూరిత క్షణాల్లో మీరు వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుని నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వివాహాలకు సమయం అంత అనుకూలంగా లేదు. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాసంలో బంగారం, వెండి ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు. అలానే స్థిరాస్తులు కొనుగోలుకు కూడా ఆసక్తి చూపిస్తారు. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలానే వృషభ రాశి వారికి లాటరీ తగినట్లుగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అయితే ఈ ధనలాభం అనేది మీరు రావు అనుకున్నటువంటి వంశ పారంపర్య ఆస్తులు రావడం, లేదా వ్యాపారంలో మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుంటే ఆ పెట్టుబడులు గతంలో మోసపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి రిటర్న్స్ అనేవి తిరిగి రావడం, లేకపోతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావడం, ఇటువంటివన్నీ కూడా ఆకస్మిక ధనలాభాలుగా చెప్పుకోవచ్చు. లేకపోతే మీరు గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం, ఇవన్నీ కూడా మీకు లాటరీ రూపంలో శివుడు ద్వారా సాక్షాత్తు ఆయన అనుగ్రహంతో ఇవన్నీ మీకు వచ్చేటువంటి శివ ప్రసాదాలుగా చెప్పుకోవచ్చు. అయితే మీరు చేయవలసింది ఒక పని అయితే ఉంది. ఈ సమయంలో మీకు వచ్చినటువంటి ఆకస్మిక ధనలాభం కారణంగా దొంగల భయం, అలానే నరదిష్టి, నరఘోష కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దీని కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేయండి. దీని కొరకు కొన్ని బియ్యం గింజలు, అలానే ఒక నిమ్మకాయ, మినువులు తీసుకొని ఆదివారం సాయంకాలం 6 దాటిన తర్వాత ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి మట్టిలో చిన్న గొయ్య కింద తీసి దానిలో మొదటగా మినువులు, వాటిపై బియ్యం, ఆ తర్వాత నిమ్మకాయ, చెప్పినటువంటి క్రమం గుర్తుంది కదా, ఈ క్రమంలోనే అమర్చి మట్టితో కప్పేసి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్టదైవం ముందు దీపారాధన చేయండి. ఈ విధంగా చేయటం వల్ల నిమ్మకాయ, మినువులు మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అలానే శత్రు సమస్యలు వాటన్నిటినీ కూడా బయటకి తొలగించేస్తాయి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.